అయితే ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ చెప్పిందంత నిజమయ్యి పాకిస్తాన్‌లో చమురు నిల్వలన్నీ అమెరికా ఎక్స్‌ప్లోర్ చేయగలిగితే నిజంగా పాకిస్తాన్ నుంచి అమెరికా ఆయిల్ కొంటదా అంటే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ అని చెప్పి వరల్డ్‌లో ఫేమస్ క్రికెటర్స్ అందరూ కూడా క్రికెట్ ఆడటానికి మళ్ళా వచ్చారనమాట. ఇండియా సెమీఫైనల్స్ దాకెళ్ళింది. అయితే పాకిస్తాన్‌తో ఆడాల్సొచ్చినప్పుడు సెమీఫైనల్ స్థాయికొచ్చినా సరే ఇండియా గ్రాండ్‌గా వైదొలిగింది. పాకిస్తాన్‌తో ఆడటం ఏంటి అని చెప్పి. సో, ఇండియా తన నేషనల్ ఇంట్రెస్ట్‌కి అంత ప్రాముఖ్యత ఇస్తది. ఇటువంటి టైంలో కేవలం ఆయిల్ కోసం ఇండియా పాకిస్తాన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ అమ్మితే ఇండియా కొనుక్కొచ్చుకుంటదనేది మనం ఆలోచించాల్సిన విషయం. రెండోది డొనాల్డ్ ట్రంప్ హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ ఇంకో విషయంలో మనకు అర్థమవుద్ది. మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్‌కి కోపమొచ్చింది. అయితే ఇండియా ఆయిల్‌ని రిఫైన్ చేసి ఇతర దేశాలకు అమ్మినప్పుడు యూరోపియన్ కంట్రీస్ చాలా సార్లు ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్ ఇండియా నుంచి కొనుక్కున్నాయి. అంతేకాదు రష్యా నుంచి నేచురల్ గ్యాస్ కూడా చాలా యూరోపియన్ కంట్రీస్ కొనుక్కున్నాయి. మరి అలాంటప్పుడు ఆ యూరోపియన్ కంట్రీస్ అన్నిటితో డొనాల్డ్ ట్రంప్ ఎలా స్నేహం చేస్తున్నారు? ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ చేసే తప్పులు కావా? ఇండియా ఆయిల్ కొనుక్కుంటదా అలాంటి టైంలో?